బాలుపాట అజరామరం ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య, దత్తాత్రేయ, శ్రీధర్ బాబు తదితరులు. స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ. సంగీతానికి ప్రాంతీయ భేదం లేదు. దుద్దిల్ల శ్రీధర్ బాబు. నాన్న రాజకీయాలకు అతీతం ఎస్పీ చరణ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి. బాలు పాట ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైంది అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. బాలు జీవితం. నిన్న విజయవంతంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏడా రవీంద్ర భారతిలో. బాలు గొంతు అందరికి ఇష్టమే. ఎస్పీ బాలు గారి పాటలు ప్రతిరోజు ఇంటనే ఉంటాం. ఆయన లేకపోయినా కూడా ఆయన గొంతు ఇంకో 1000 కాలాల పాటు ఉంటుంది. ఆయన చాలా అద్భుతమైన గాయకుడు. దీంట్లో అందరం ఆయనకు అభిమానమే. ఆయన గొంతుకు అందరు అభిమానమే. కానీ ఎందుకు రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టిరు? ఎందుకు పెట్టిరు అనకంటే ముందు, దీనికంటే ముందు ఏమేమి పెట్టిరు అనేది చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరియేట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు. తర్వాత తెలంగాణ తల్లి, అంటే తెలంగాణ తల్లి పాత తల్లి ఉన్నా కూడా రూపాన్ని మార్చారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు. తర్వాత లకిడికా పూల్ దగ్గర ఆయన పేరు రోషయ్య గారు విగ్రహం పెట్టి, మాజీ సీఎం. ఇక నిన్న రేపు మళ్ళా ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కూడా ప్రకటించాను. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? గద్దర్, గూడ అంజన్న, రీసెంట్గా మొన్న చచ్చిపోయిన అందశ్రీ. ఇక తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. శ్రీకాంతాచారి, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అంటే కవులు, గాయకులు, ఇట్లా పేరు మోసిన వాళ్ళు, సుద్దాల హనుమంతు, ఇట్లా చాలా మంది ఉన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి రూపం ఎందుకు మార్చాల్సి వచ్చింది? రోషే విగ్రహాన్ని ఎవడడిగిండు తెలంగాణలో? బాలసుబ్రహ్మణ్యం మర్చిపోయాను. బాలసుబ్రహ్మణ్యం. ఈ బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు విగ్రహంతో అంత తొందర ఏమొచ్చింది? రేపు ఎన్టీఆర్ విగ్రహంతో ఏం పని? తెలంగాణలో అమరులు ఉన్నారు కదా, ఒక్క విగ్రహాన్ని అయినా పెడదామనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ఎందుకు పోలే? ఎందుకు దుద్దిల శ్రీధర్ బాబును పంపించిందంటే ఇప్పుడు అది వివాదాల్లో ఉంది, ఇష్యూ నడుస్తున్నది. కూలగొడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులంతా మేము అసలు దాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించనీయమని చెప్పేసి వాళ్ళు అడ్డుపడుతుంటే వాళ్ళని గొర్ర గుంజుకొని పోయి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిరు. ఎవలాగా? నువ్వు కష్టపడితేనేమో, నువ్వు చేస్తేనేమో, పోరాటం చేస్తేనేమో తెలంగాణ గురించి నీకు తెలుస్తుంది. ఇదే కదా ఉద్యమకారులు కొట్లాడి తెలంగాణను తెచ్చింది. ఈ కవులు, గాయకులు కదా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదా తెలంగాణను తెచ్చింది. వీళ్ళు తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ఆంధ్రోల విగ్రహాలు ఇక్కడ పెడతావు. జయ జయ తెలంగాణ పాట వాడని అన్నాడు. ఆయన వ్యక్తిగతంగా గొప్పోడే, ఆయన గాత్రం గొప్పోదే. కానీ ఆయన ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేసిండు, ఒక ప్రాంతానికి సపోర్ట్ చేసిండు. సమైక్యాంధ్రను కోరుకున్నటువంటి వ్యక్తి. సమైక్యాంధ్ర కోరుకున్నటువంటి వ్యక్తులకేమో తెలంగాణలో పెద్ద పెద్ద కాంస్య విగ్రహాలు, తెలంగాణ కోసం పోరాడి అమరులైన వాళ్ళేమో బుల్లెట్లు మోసిన వాళ్ళకేమో కనీసం విగ్రహం పెడతా అనే ఆలోచన కూడా నీకు ఉండదు. అంటే నువ్వు ఎవరి చరిత్రను తెలంగాణలో మళ్ళీ పెంచాలనుకుంటున్నావు? ఎవరి చరిత్ర అని చెప్పాలనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉంటేనేమో నీకు ఆ బాధ తెలుసు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ఆంధ్రోల విగ్రహాలు ఎందుకు? ఎవరు కోరుకున్నారు? ఇప్పుడు ఈ విగ్రహాలతో ఏం పని? ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఎవరు అడిగిరు? రోషే విగ్రహాన్ని? ఏవి నీ 6 గ్యారెంటీలు ఏవి? ఇది కదా నువ్వు దృష్టి పెట్టాల్సింది. ఇది కదా నువ్వు ప్రజలకు హామీ ఇచ్చినావు కదా. ఏ గుడికి పోతే ఆ గుడి మీద ఒట్టేసి చెప్పినావు కదా. ఏది పూటకో మాట. ఇక నిన్న పోతే అడిగి మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ మాట్లాడితే ఏడ వివాదాల్లో ఇరుక్కుంటున్నా అని చెప్పేసి ఇంటికాడు ఉన్నాడు. శ్రీధర్ బాబుని తోలిచ్చిండు. శ్రీధర్ బాబు ఏమంటున్నాడు? ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయనకు ప్రాంతాన్ని రుద్దొద్దు అంటున్నాడు. ఎందుకు రుద్దొద్దు? ప్రాంతాన్ని రుద్దొద్దు అంటే ఆయన కూడా అట్లే ప్రాంతానికి సంబంధం లేనట్టు. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ పాటలు పాడిండు.
క్రిస్టియన్ పాటలు పాడిండు, కానీ తెలంగాణ తల్లి తెలంగాణ జాతీయ గీతాన్ని పాడడానికి ఇష్టపడలేదు ఆయనను. మరి చూడొద్దు, ఆ ప్రాంతం ఎందుకు చూడొద్దు? ఇప్పుడు ఆయన ప్రాంతం చూసే పాట పాడలేదు. అట్లాంటిది మరి ఆయనకు ప్రాంతం వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళేమో ప్రాంతాన్ని చూడొద్దు అని చెప్పేసి ముచ్చట్లు చెప్తారు. అప్పుడు ప్రాంతం చూసే ఆ పాటను పాడడానికి రిజెక్ట్ చేసిండు అన్నట్టు. అట్లా పెట్టు, నువ్వు అందశ్రీ విగ్రహం పెట్టు, గూఢంజన విగ్రహం పెట్టు, గద్దర్ విగ్రహాలు పెట్టు. గద్దర్వి ఇప్పుడు గద్దరు ఓన్లీ తెలంగాణనే కోరుకోలే, దోపిడీ లేని సమాజాన్ని కోరుకున్నాడు. కింది కులాలు పై కులాలు సమానంగా బతకాలని కోరుకున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల గురించి పాటలు పాడిండు. కానీ గద్దర్ని తెలంగాణకే ఎందుకు అంకితం చేసిరు? గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రలో పెడతారా? విజయవాడలో పెడదామా? ఒక్క విగ్రహాన్ని ఆంధ్రలో పెట్టిరా? గద్దర్ తెలంగాణకే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న శ్రమ విముక్తి కోసం పాటలు పాడినటువంటి వ్యక్తి, కార్మిక రాజ్యం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి గద్దరు. ఆయన పాటలు అంతా చేతేనేం చేసినాయి, కానీ గద్దర్నేమో తెలంగాణకే పరిమితం చేస్తారు. బాలేమో మొత్తం ప్రపంచం అంతా ఆయన గాత్రం వినిపించింది కాబట్టి ఆయన విగ్రహాలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా పెడతారు, ప్రపంచ వ్యాప్తంగా పెడతారు. ఎవడు అడిగిండు విగ్రహాలు? ఏం పని ఉంది అంటే ఇదంతా ఆల్టర్నేటివ్, ప్రజల్ని మళ్లించడం. నీ 6 గ్యారెంటీలు ఏడు అడుగుతారు, నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఏడు అడుగుతారు అని చెప్పేసి ప్రజల్ని ఇటువైపు మర్రించడం, వీళ్ళకు పని చెప్పడం, టైంపాస్ చేయడం. ఇంకో 2.5 ఏళ్ళు ఉంది ముఖ్యమంత్రి గారు, చూస్తున్నారు ప్రజలందరూ. సో ఇది మొత్తానికి వివాదాల నడుమ గత 10 రోజుల నుంచి ఏదైతే వివాదం ఉందో దానికైతే తెరబడిపోయింది. వాళ్ళది అనుకున్నట్టు చేసేసారు, విగ్రహం అయితే ఓపెన్ చేసేసారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.